నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన 16 అంశాల ఎజెండాతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజెండాలోని కొన్ని అంశాలను రద్దు చేసి మరికొన్నింటిని వాయిదా వేసి మిగిలిన వాటిని ఆమోదించారు. కౌన్సిల్ సమావేశంలో మండపేట పట్టణంలో పేరుకుపోతున్న చెత్తను రీసైక్లింగ్ చేసి విశాఖకు కానీ విజయవాడకు కానీ జిందాల్ పరిశ్రమకు తరలించేలా ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టామని కమిషనర్ రంగారావు తెలిపారు. అందుకు సంబంధించి కొత్త వాహనాలు కొనేందుకు స్వచ్ఛంద కార్పొరేషన్ సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే పట్టణంలో ఉన్న పలు ప్రధాన సమస్యలను చర్చించారు. అనంతరం ఈ నెలలో పదవి విరమణ పొందుతున్న 2 మున్సిపల్ ఉద్యోగులను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కమిషనర్ రంగారావు, కానిస్టేబుల్ వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించి సత్కరించారు. స్వచ్ఛంద కార్పొరేషన్ వారి ద్వారా సగం డబ్బు ప్రతి మున్సిపాలిటీ నుంచి ఈ కుకింగ్ ఫైనాన్స్ లో మిగులుగా ఉన్నటువంటి డబ్బుని వాటాగా కేటాయించి మిగిలిన డబ్బుతోటి ఒక స్వీపింగ్ మిషన్, ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్, అంటే దుమ్ముతో కూడా లాక్కునేటువంటి ఇప్పుడున్న మనకున్న బ్రష్లు అది దుమ్మును కూడా లాగేస్తుంది బ్రషింగ్ తో పాటు. అటువంటి స్వీపింగ్ మిషన్ ఒకటి కొనాలని చెప్పారు. అందులో భాగంగా మనకేంటంటే టిడ్కో గృహాల దగ్గర మనకు ఒక 15 మంది మనుషుల కోసం మన గవర్నమెంట్ రాస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇక నుంచి మనుషులకు మేము శాంక్షన్ ఇవ్వము, అంతా మెకనైజ్డ్ క్లీనింగే ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెలికాన్ఫరెన్స్లో కానీ మీటింగ్లో కానీ మా వర్క్ షాపుల్లో కానీ చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు దీని మీద ప్రత్యేకంగా మాకు లెటర్లు రాసి ఈ విధంగా మీరు అన్ని మున్సిపాలిటీలకి ఈక్వల్ గా షేర్ చేసి మనకు కూడా ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది స్వీపింగ్ మిషన్ గురించి. రెండోది ఏంటంటే లెగసీ వేస్ట్ కి మనం 26 లక్షలతో ఒక టెండర్ పిలిచి ఇప్పుడు ఏదైతే ఈ సంగంపంత రోడ్ లో ఉన్నటువంటి కబేళ పక్కన డంపింగ్ యార్డ్ ని క్లీనింగ్ పెట్టాం. ఆ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు మన ఒక వారం అవుతుంది అంతే కదా, మంత్రి గారికి బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళని తీసేయమని చెప్పి లెటర్ పెట్టాను. అది మంత్రి గారితో టెలికాన్ఫరెన్స్ లో చెబితే ఆయన 10 రోజులు టైం ఇవ్వండి వాళ్ళు చేస్తా ఉంటున్నారని చెప్పి మన దగ్గర నుంచి దాన్ని తీసి పబ్లిక్ ఖర్తాలకు అటాచ్ చేశారు. సో ఆ పేమెంట్ మనం ఇవ్వాలి కానీ పని చేయించేది పబ్లిక్ ఖర్తాలు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం ఖాళీ అయిన తర్వాత ఇంకెక్కడ కూడా టౌన్ లో చెత్త పోయడానికి వీల్లేదు. ఈ చెత్తని జిందాల్ ప్లాంట్ గుంటూరు ఆర్ విశాఖపట్నం తీసుకెళ్ళాలి. ప్రస్తుతం ఒక 2 సంవత్సరాల్లో మనకి రాజమండ్రి ప్లాంట్ కూడా నిన్ననే టెండర్లు పిలవటం అయిపోయింది. అది జూలై 15 నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి మీరు నిన్న మొన్న చూసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వారు కూడా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఆ మిషన్ మనకు రోజు వచ్చే 36 టన్నుల గార్బేజ్ ని ఒక చోటకు మనం తీసుకెళ్లి కలెక్ట్ చేసి మన GTS పాయింట్ ఏదైతే వాటర్ వర్క్స్ లో ఉందో అక్కడ పోస్తే అక్కడి నుంచి లోడ్ చేసుకొని ఆ మిషన్ ఒకటే వెళ్ళిపోతుంది. ఇక్కడ లోకల్ గా తిరిగేటువంటి కలెక్షన్ వెహికల్స్ అన్ని ఇక్కడే పనిచేస్తాయి. ఇక చెత్త అనేది ఊళ్ళో ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోయి పవర్ ప్లాంట్ లో పవర్ తయారు చేయడానికి తీసుకుంటారు. సో దానికోసం అని చెప్పి ఈ కాంపాక్టర్ మిషన్ పెద్దది 42 టన్నుల కెపాసిటీ ఉన్నదాన్ని 15th ఫైనాన్స్ లో మిగిలిపోయినటువంటి ఈ 55,52,630 రూపాయలతో మేనేజింగ్ డైరెక్టర్ స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళకి మన దగ్గర మిగిలిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి కౌన్సిలర్ దృష్టికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మనకి ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా చెత్త అనేది ప్రతి మున్సిపాలిటీలో ట్రీట్మెంట్ జరగాలి. అలాగే ఏ రోజుకి ఆ రోజు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇప్పుడు 42 మెట్రిక్ టన్ మనకు వచ్చే 37 మెట్రిక్ టన్నులు మనకున్న లారీతో తోలాలంటే రోజుకి 6 ట్రిప్పులు తోలాలి. 6 ట్రిప్పులు తోలడానికి దీనికి వేరియేషన్ చూసుకుంటే ఇది 1 ట్రిప్ లోనే వెళ్ళొచ్చింది. అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి 225 కోట్లు దీనికి కేటాయించి మిషనరీ కొనుగోలు చేయడానికి అన్ని మున్సిపాలిటీలకి షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన పురపాలక సంఘం తరఫున కూడా ఈ అమౌంట్ చెల్లించడానికి కౌన్సిలర్ దృష్టికి తీసుకొచ్చాం. 40 టన్నులు పట్టేస్తుంది. 36 టన్నులు వస్తుంది సార్. 36 టన్నులు మనకు 42 కెపాసిటీ దానికి. 36 టన్నులు మనకి ఏంటంటే మనకు వచ్చింది ఏంటది? చెత్త సార్. చెత్త. ఈ 36 టన్నుల చెత్తనే వచ్చినట్టు పట్టుకెళ్ళి ఏ రోజు తర్వాత తీసుకెళ్ళాలి. వచ్చింది వచ్చినట్టుగా వచ్చినట్టు ఏ రోజు కావాలి. అదే సార్ అనేది వచ్చినట్టు అంటే 3 రోజులు 36 టన్నులు అంటే 3 రోజులు నా మాట ఏంటి, ఒకసారి మనం వచ్చి చెత్త అంతా పట్టుకెళ్ళి వస్తాం. మనం వాటర్ ఒకసారి వస్తాం, అక్కడి నుంచి అది పట్టుకెళ్ళిపోతుంది. అంటే దానికి చెక్రికేషన్ కానీ ఏమని ఏముండదు సార్.
మొత్తం అంతా రా పట్టుకుపోతాం. మెటీరియల్ తీసుకెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఆ లారీ బాగా పొడిగి ఎక్కుండాలి అయితే, ఎస్ సార్. అంతే కదా. మనం ఈ చెత్త తిరిగేదానికన్నా ఎక్కువ పడవదు. చెత్త బరువు ఉండదు, బరువు ఉండదు కానీ లోడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. మట్టి అంత బరువు ఉండదు సార్, క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. క్వాంటిటీ ఎక్కువ అంటే 36 టన్నులు చెత్తను పట్టుకెళ్ళాలంటే అది మామూలుగా ఏదో రైస్ అనుకోండి, ఒక 100 టన్నులు లోడ్ పట్టుకెళ్ళి ఎంత దానికి స్పేస్ ఉండాలి. అలా ఉంది సార్. దానికి బ్యాక్ కంప్రెషర్ ఉంటుంది సార్. వచ్చిన చెత్తను వచ్చినట్టు వేళ్ళు దగ్గర నొక్కుంటుంది, నొక్కేసి కంప్రెస్ చేస్తారు. దీన్ని మెయింటెనెన్స్ ఎవరు? మున్సిపాలిటీ చేసుకోవాలి. మరి ఆ మున్సిపాలిటీ మనకి ఏం చేస్తాం మెయింటెనెన్స్? ఏదైనా పోయిందంటే దాన్ని 4 లక్షలు అనవచ్చు, 10 లక్షలు అనవచ్చు. దాన్ని ఇన్ని సంవత్సరాలు వారంటీ పీరియడ్ ఇప్పుడు వాళ్ళు అది నాకు కావాలి. స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు ఇస్తాను సార్ కనుక్కొని మనకి అది ఆ వారంటీ పీరియడ్ ఏంటన్నది మనం పెట్టుకోకపోతే, అది నేను దాన్ని అన్నాల్లో మెయింటెనెన్స్ కూడా అలానే పెట్టకపోతే ఆయిల్ అంటే మనం పోతాం, ఇంజనీర్ మనం పోతాం, డ్రైవర్ మనం పెట్టుకుంటాం. దానికి డ్రైవర్ ఎవరు ఉండాలి? హెవీ లోడ్ లైసెన్స్ లైసెన్స్ కూడా కాదండి, దాన్ని మనమే పెట్టుకోవాలి. దీని బదులు స్వచ్ఛంద కార్పొరేషన్ చేయకపోవచ్చు. మొత్తం దీన్నే టెండర్ కింద మనం ఏమైనా పెట్టడానికి ఉందా? అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ పెట్టమని ఈ స్వీపింగ్ మిషన్ కి లారీలకి ఆపరేషన్ సరే సార్, ఈ లారీకి కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పెట్టమని సిడిఎంఏ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే రిపేర్ వచ్చినా అదే చేయాలి, సంవత్సరానికి ఎంత మన డబ్బులు. నేను చెప్పింది మనకి చేతికి మట్టి అనుకోకుండా ఉండాలంటే, లేదా దాని సబ్జెక్ట్ మనకు తెలీదు. మన ఊరి అయితే నీగా పెట్టాలి, వాళ్ళకి అక్కడ మా ఇంజనీర్లు కాదు, మెకానికల్ కాదు, ఏమీ తెలీదు. మామూలు గాలిలో దీపం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళైనా మీరైనా నేనైనా కూడా అంటే దాని మనకి అవగాహన ఉండదు. కాబట్టి మనం అది తీర్మానం ద్వారా దాన్ని ఆమోదిస్తూ వెహికల్ పర్చేజ్ చేస్తూ దాని మెయింటెనెన్స్ అంతా కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా మనం ఏదో టెండర్ ద్వారానే అయ్యేలాగా. అది స్టేట్ ఇచ్చిందనుకోండి, మొత్తం స్టేట్ అంతా యూనిఫామ్ బాగుంది, అందరికి కామన్ గా తమ చెప్పినట్టే అలాగే బాగుంటుంది. ఒక మీటింగ్ లో ఇష్యూ రైజ్ చేస్తాను. నేను చెప్పింది ఎలా ఉంది? ఇది మనకు అవగాహన లేనిది. నిజంగా వచ్చిన చెత్త అంతా పట్టుకెళ్ళిపోవడం అందుకని ఆనందంగా ఉంటుంది. అందుకని మన చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకేదంటే మనకు వర్షాకాలేమో పైపు ఎక్కువ, ఎంత మన 2 ఎకరాలు తీసుకున్నారు ఇది మన తోట శ్రీమూర్తి గారి ద్వారా. కానీ సేమ్ ఇబ్బంది పడ్డాం. అంటే ముందుకు ఎందుకు వెనక్కి ఎప్పుడు ఎవరైనా పోసేస్తాను కదా. అందుచేత ఇది పెట్టారని కూడా మనకు చాలా సక్సెస్ అయింది ఒక రకంగా. ఇది ఎప్పటి నుంచి మనం ఇప్పుడు ఈ టెండర్ 240 కోట్లు పెట్టి గవర్నమెంట్ టెండర్ పిలిచింది సార్. మన షేర్ మనం కడతాం. వెహికల్స్ వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ లో వాళ్ళే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కి గైడ్ లైన్స్ ఇస్తామన్నారు. అప్పుడు మన కౌన్సిల్లో పెట్టి ఇయర్లీ మెయింటెనెన్స్ టెండర్ పిలుచుకోవాలి సార్. అది స్టేట్ లెవెల్లో ఇస్తారా లోకల్గా ఇస్తారనేది గవర్నమెంట్ నుంచి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మున్సిపాలిటీల్లో స్వీపింగ్ మిషన్ లో ఓవర్నమ్ ఇచ్చేసారు తమరు చెప్పినట్టు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏది వచ్చినా వాడే. ఇదే ఇష్యూ ఎంతసేపు కూడా మనం మున్సిపాలిటీ అనేటప్పటికి ఏదైనా సరే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా సరే సొంతం కాకపోతే మనం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మన టెండర్ వాళ్ళు తప్ప మనం చేసామంటే మాత్రం మనం మునిగిపోతాం అని మనకు తెలియదు. దాన్ని ఆమోదించేద్దాం అందరూ ఒప్పుకుంటేనే. తర్వాత స్వీపింగ్ మిషన్ దాని గురించి చెప్పండి. స్వీపింగ్ మిషన్ పెట్టడం వల్ల మనుషులు ఎలా మనకి కలిసి వస్తారో ఇప్పుడు అది నాకు అర్థమైనా మీరు చెప్పారో కూడా దాన్ని ఆమోదించేద్దాం. స్వీపింగ్ మిషన్ పెట్టడం వల్ల మనకి వర్కర్స్ ఏ రకంగా మనం సేవ్ అవుతారు. ఇప్పుడు మనకి అడిషనల్ గా 15 మంది వర్కర్లు కావాలి సార్. 11 ఖాళీలు ఉన్నాయి, రిటైర్మెంట్లు కానివ్వండి, డెత్లు కానివ్వండి. ఈ రోజు మళ్ళీ 2 వెళ్ళిపోతున్నారు. ఈ రోజు రిటైర్మెంట్ వర్కర్లని అడిషనల్ శాంక్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లా. మీరు ఏదైనా మెకనైజ్డ్ వెళ్ళండి, మెకనైజ్డ్ తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తీసుకోండి. మున్సిపాలిటీ మెయింటెనెన్స్ వద్దు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తీసుకోమని గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఇచ్చారు సార్. ఆ సందర్భంగా మనం ఇప్పుడు టిట్కో కాలనీలు వచ్చేసి మనకి చాలా పెద్ద ఏరియా ఉంది, అది మెయింటెనెన్స్ చాలా కష్టంగా కూడా ఉంది. అలాగే ఆ మెయిన్ రోడ్లు
ఇటు మన ఈ మెయిన్ రోడ్లు సార్ నేను అడిగింది ఈ స్వీపింగ్ మెషిన్ పెట్టడం వల్ల వర్కర్స్ ఏ సెక్షన్ లో మన బయటకు వస్తారు పబ్లిక్ హెల్త్ లో ఉన్న గ్యాప్లు ఫిలప్ అవుతాయి సార్, వర్క్ లోడ్ తగ్గుతుంది. అడిగారు సార్. ఇప్పుడు ఈవేళ స్వీపింగ్ ఎక్కడ చేస్తున్నాం మనం? మన మనుషులు మన ఇప్పుడు 50% ఊరే స్వీపింగ్ చేస్తున్నారు. శానిటరీ వర్కర్స్ మనకి స్వీపింగ్ ఎంత బాగుంది సత్యనారాయణ కూర్చోండి ఆ మైకి ఇచ్చేయండి. ఎంతమంది చేస్తున్నారో మనకి ఎంతమంది ఎన్ని గంటలు అంటే ఒక పూట చేస్తున్నారో ఎలా చేస్తున్నారు? ఉదయం పూట మొత్తం అతను పడుతున్నారు సార్. కేపీ రోడ్డు ఇద్దరు సార్, కేపీ రోడ్డు ఎక్కడి నుంచి సార్ మన మారేడుపల్లి వరకు ఇద్దరు చేస్తున్నారు సార్. అవును, ఇలా కంసం కానీ సార్ పెద్దగాలో దాకా ఇద్దరు సార్. అలాగే ఇలాగ ఆల్మూరు రోడ్డు అండి, ఆల్మూరు రోడ్డు టు 7 రోడ్డు అండి ఇద్దరు చేస్తున్నారు సార్. 6 మెంబర్స్ పడుతున్నారు సార్. అలాగే కొన్ని వార్డులు ఉన్నాయనుకోండి సార్, కొన్ని ఏరియాలు సీతారామ ఇలాంటివన్నీ కూడా సీతారామ జంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. జంక్షన్ అవి ఉన్నాయనుకోండి, అక్కడే ఇద్దరు పక్కన వాడు పంపుతామండి. అందులోనూ కావిడి తీసేసి మళ్ళీ డ్రైన్ చేస్తుందండి. అలా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ మిషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఆడులు మిగులుతారా? ఈ ఆడులు మిగులుతారంటే కాదు, మిగిల్చాలి మాకు. అది ఇప్పుడు మన మామూలు కింద దిగదు, ఓన్లీ సిమెంట్ రోడ్ చూసి తప్ప ఓన్లీ మన టౌన్ లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అన్ని మనం కురిపించుకోవాలనుకుంటే మనం దాన్ని కొనుక్కోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం 1వ వార్డు ఎందుకు చేస్తున్నారు, 2వ వార్డులో ఎందుకు రాదు, 2వ వార్డు చేస్తున్నారు, 10వ వార్డు ఎందుకు రాదు అని చెప్పి మిషన్ తిరిగి కాడల్లా లారీ తిరిగి కాడల్లా కూడా మనం చేయించాలి. అది ఎప్పుడు మన టౌన్లో మాకు అలవాటు లేదు, అనవాలేదు. ఇప్పుడు ఆయన చెప్పాక మెయిన్ రోడ్లు చేస్తాం నాకు తప్ప అని చెప్పాను. అంతే తప్ప ఇప్పుడు లేదు, అలవాటు లేదు. నాకు తెలిసి 2000 నుంచి అలవాటు లేదు. ముందు నాకు నాకు తెలియదు. 2000 సిమెంట్ రోడ్ నుంచి వెళ్ళాలి, సిమెంట్ రోడ్ మీద పనిచేస్తాయి. ఆ సిమెంట్ రోడ్ మీద తార్ రోడ్డు కూడా పనిచేస్తాయి. తార్ రోడ్డు లేదు కానీ మనకి కింద దిగడానికి లేదు, డ్రైన్లోకి పనిచేయదు. ఏ పని నా ఉద్దేశం అయితే ఇది మన బరువు తప్ప పెద్ద అవసరం ఉంటుంది. ఒకటి ఎలాగ మనకు ఆల్రెడీ ఒకటి ఉంది. దీని గురించి అడిగాను పాత ప్రభుత్వంలో, మళ్ళీ అడిగాను. కానీ ఈ మధ్యలో కూడా మన శాసనసభ్య గారి అండి నాలుగు చుట్టూ 40 గ్రామాలకి చాలా లేడీస్ ఇబ్బంది పడుతున్నారు, ఏదో చేయండి, ఇప్పుడు దాకా అంశం రాలేదంటే ఎందుకమ్మా నేను చూస్తానన్నారు. ఈ రోజు ఈ అంశం ఎజెండా తీసుకొచ్చినందుకు మన కౌన్సిల్ ఆమోదం, అధికారులు అందరూ ఆమోదం, మన గౌరవ శాసనసభ్యులకి నా నమస్కారాలు ప్రత్యేకించి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి సమస్య. నేను మార్కెట్లో ఎన్నో ఏళ్ళగా చేస్తున్నాను, చూస్తున్నాను. ఈనాడికి తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకే థ్యాంక్స్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.